హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు అండ్ బ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానంటే, ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసేసుకొని కళ్ళు ఉప్పేసి నిమ్మకాయ పిండేసి ఆ గుడ్డతోటి అంతా తుడిచేస్తున్నాను. క్లీన్ చేసేటప్పుడు ప్లగ్తో సహా ఆపేసేయండి. ప్లగ్ తీసేసి స్విచ్ ఆపేసి క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక సైడ్ ఇలా సర్దేశాను, ఇంకో సైడ్ అయితే ఇప్పుడు క్లీన్ చేశాను. చూడండి, ఎంత ఫ్రిడ్జ్ అయినా కూడా ఆడవాళ్ళకి సరిపోదు బీరువాలాగా. ఇలా నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. మసాలాలు అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇంకా కాజు, కిస్మిస్, పిస్తా ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను. వాల్నట్స్ కానివ్వండి అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. ఇంకా ఈ కింద అయితే ఊరగాయ, సాంబార్ పౌడరు, కాజు పెట్టుకున్నానండి. మసాలా పౌడరు, నిమ్మకాయలు మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి నిమ్మకాయలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మామిడికాయ ఊరగాయ. ఇంకా కూరగాయలు అవన్నీ ఇంకా మామూలే కదండి. ఇటు సైడ్ వచ్చేసి డీప్ ఫ్రీజర్లో నేను ఐస్ క్రీమ్స్ కానివ్వండి, బఠానీలు కానివ్వండి, అలాగే ఇంకా రవ్వ అట్లాంటివన్నీ పెట్టుకుంటాను. ఇంకా ఇదైతే ఐస్ బాక్స్. ఇట్లా కాజు ఇట్లా ఏమన్నా ఉంటే పల్లీలు కానివ్వండి, పెసరపప్పు కానీ అలాంటివన్నీ ఇందులో వేసేసుకున్నానండి. ఇవన్నీ గింజలు అట్లాంటివి అనమాట, డ్రై ఫ్రూట్స్ అలాంటివి అనమాట. ఇవన్నీ ఇందులో వేసుకున్నా. పల్లీలు కూడా బయట పెడితే పాడవుతాయని నేను ఫ్రిడ్జ్లోనే పెడతానండి. ఇంకా దీంట్లో అయితే చింతపండు, కారం అవి వేసుకున్నాను. ఈ విధంగా నేనైతే శ్రావణ మాసం కోసం ఫ్రిడ్జ్ కూడా తుడిచేసుకున్నానండి. ఇలా తుడిచేసుకొని ఇంకా మనకి ఏదైనా మరకలు అనిపిస్తే మనము పొడి బట్ట వేసి కూడా తుడుచుకోవచ్చు. పొడి క్లాత్ అంటే వెట్టగా ఉండే క్లాత్ వేసి కూడా తుడుచుకోవచ్చు. ఇంతేనండి, నా ఫ్రిడ్జ్ అయితే నచ్చేసిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మెహదీపట్నంలో ఇండ్లులన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఎంత తుడిచినా దుమ్ము వస్తూనే ఉంటుంది. నేనైతే ఈ విధంగా మొత్తం తుడిచి పెట్టేసుకున్నాను. నచ్చితే ఓ చిన్న లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే పైన డోర్ ఈ విధంగా వస్తుందండి. ఇలా మనం దాన్ని టచ్ చేసి ఒకసారి అలా వేళ్ళతో కొడితే చాలు, మనకి డోర్ అయితే లైట్ వస్తుంది. తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఉందంటారు నేను ఫ్రిడ్జ్ని సర్దుకున్న పద్ధతి విధానము ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.